స్థానికంగా బలం పెంచుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ తీరు మార్చుకోవడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు రేవంత్. రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పక్షం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఎంత బరి తెగించిందో, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఖూనీ చేస్తుందో, ఉద్యమకారులను ఏ రకంగా తెరమరుగు చేసిందో, పార్టీ ఫిరాయించిన వాళ్లను, పెట్టుబడులు పెట్టగలిగిన వాళ్లను అభ్యర్థులుగా ప్రకటించిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏ జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంపూర్ణమైన మెజారిటీ లేకపోయినా 9 జిల్లాలలో 12 మంది అభ్యర్థులను నిలబెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేవలం పార్టీ ఫిరాయింపుల మీదనే ఆధారపడి శాసన మండలి ఎన్నికల బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే ఏ రకంగా బరి తెగించిందో ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మిగతా అన్ని పార్టీలు కానీ ఈ రోజు స్థానిక సంస్థలలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో మనమైనా పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా